అంటే పూరి జగన్నాథం. ఆ తర్వాత మహేంద్ర పర్వతం చూశాడు. దక్షిణ గంగనాథదయు నొప్పిన గోదావరియు జగదాది అయిన భీమేశ్వరంబును పెడగగుచున్న శ్రీ పర్వతంబును చూచి ఉర్విలోన అనఘమై శిష్టాగ్రహార భూయిష్టమై ధరణీసురోత్తమాధ్వర విధాన పుణ్య సమృద్ధమై పొలుచు వేంగీ దేశ విభవంబు చూచు విభుడు దక్షిణాంబురాశీ తీరంబున కరిగి దురితహారి అయిన కావేరీ మహాసముద్ర సంగమంబున భూసురేశ్వరులకు అభిమతార్థ దానంబు చేసి కృతార్థుడగుచు. ఇదంతా కూడా మన దక్షిణ భారతదేశం. అందుకని ఈ పద్యాన్ని విడిచిపెట్టకుండా చెప్పాను. అర్జునుడు దక్షిణ గంగా అనేటువంటి ప్రసిద్ధి పొందినటువంటి గోదావరి నదిని, లోకానికే మొదలు అనిపించుకున్నటువంటి భీమేశ్వరాన్ని, ఇవన్నీ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ తర్వాత మనోహరమైనటువంటి శ్రీశైలాన్ని చూచాడు. ఆ తర్వాత పవిత్రమై శ్రోత్రియుల యొక్క అగ్రహారాలకి నిలయమై బ్రాహ్మణోత్తముల యజ్ఞకార్యాల పుణ్యఫలంతో నిండినదైనటువంటి వేంగీ దేశ వైభవాన్ని చూశాడు. అక్కడి నుంచి దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి పాపాలను పోగొట్టే కావేరీ సముద్ర సంగమంలో బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఇష్టమైనటువంటి దానాలన్నీ ఇచ్చి ధన్యుడైనాడు. మనోహరమైనటువంటి ఈ వేంగీ దేశ వర్ణనం స్వీయ దేశాభిమానంతో నన్నయ్య గారు తెలుగు భారతంలో చూపించాడు. మూలంలో లేదు. గోదావరి నది యొక్క ప్రశంస మాత్రం ఉంది మూలంలో, కానీ వేంగీ దేశంలో. ఎందుకని వేంగీ చాళుక్యులు వీళ్ళంతా పరిపాలకులు కదా. అర్జునుడు 12 నెలలు పూర్తి చేసుకొని 13వ మాసంలో మణిపురం అనేటువంటి నగరానికి వెళ్ళాడు. మణిపురం ఆ దేశపు రాజు చిత్రవాహనుడు. ఆయన వచ్చి ఈయన్ని గౌరవించాడు, అర్జునుడిని పూజించాడు. అతడి కూతురైనటువంటి చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. ఇంతకుముందు ఉలూచి అర్జునుడిని ప్రేమిస్తే 12 నెలలు పూర్తయినాయిగా 13వ నెల ఇక నియమాలు అయిపోయినాయి. అక్కడ చిత్రాంగదని ప్రేమించాడు, వివాహం చేసుకోవాలనుకున్నాడు. అర్జునుడి యొక్క వ్రతం 12 నెలలు, అందుకని ఇది 13వ నెలలో జరిగింది అని చెప్పాడు. అంటే వ్రతం ముగిసినా కూడా అర్జునుడు ఇంకా పుణ్యతీర్థాటనం చేస్తూనే ఉన్నాడు అనుకోవాలి మనం. ధన్యుండనైతి నీకీ కన్యక ఈగాంచి అయినగల తెరగు జగన్మాన్య ఎరిగింపంగవలయు అనన్యమనస్కుండవై దయన్ వినుమనగా. ఆ చిత్రవాహనుడు అన్నాడు, అర్జున, నీకు ఈ కన్యకని ఇవ్వగలిగి నేను ధన్యుణ్ణవుతున్నాను. అయినా కూడా ఉన్న సంగతి చెప్పాలి కదా. ఓ పుణ్యాత్మ, సావధానంగా దయతోటి విను అంటూ, మా కులమునందు తొల్లి ప్రభాకరుడను రాజవరుడు అపత్యము తనకున్ లేకున్న ఉమేశ్వరునకు ప్రాకటముగ భక్తితో తపంబొనరించెన్. అర్జున, పూర్వం మా వంశంలో ప్రభాకరుడు అనేటువంటి ఒక రాజశ్రేష్ఠుడు తనకి సంతానం లేకపోవటం వల్ల పరమేశ్వరుడు గురించి భక్తితోటి తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకు కొడుకు పుడతాడు, నీ వంశంలోని వాళ్ళందరికీ ఇలాగే సంతానం కలుగుతుంది, అంటే ఒక్కొక్క కొడుకే పుడతాడు అని వరమిచ్చాడు. అది మొదలుగా మా వంశంలోని వాళ్ళందరికీ ఒక్కొక్క కొడుకే పుడుతూ వస్తున్నాడు. ఇప్పుడు నాకు ఈ కన్యక పుట్టింది, అమ్మాయి పుట్టింది ఈసారి. నేను ఈ కన్యకని వంశం నిలిపేదాన్నిగా పెంచుకున్నాను. అంటే ఏ కూతురుకు పుట్టినటువంటి పుత్రుడు తనకు పుత్రుడు కావాలని తండ్రి తలుస్తాడో, ఆ పుత్రిక
ఆ కుమారికి పుత్రిక అనే సంజ్ఞ కూడా ఉందిట. ఇది మొత్తం మీద ఇక్కడ చిత్రాంగద యొక్క కుమారుడు చిత్రవాహనుడికి దౌహిత్రుడు అవుతాడు. దుహిత అంటే కూతురు, దుహితకు పుట్టినవాడు కాబట్టి దౌహిత్రుడు. అది చిత్రవాహను యొక్క అభిమతం. అంటే తన మనవడే తన రాజ్యాన్ని పరిపాలించాలి అనేది ఆయన ఆలోచన. అందుకని ఏమంటున్నాడు, ఇందు పుట్టిన సుతుడు మాకిందు వంశ విస్తారకుండు కావలయు, ఇది ఈలతాంగికి ఉంకువ ఇట్లీగనోపుదేని పెండిలియగును ఈ ఇంతి ప్రీతి. ఇది అక్కడ పెట్టిన కండిషన్. అర్జున, ఈ చిత్రాంగదకు పుట్టినటువంటి కొడుకు మా వంశం నిలిపేవాడు కావాలి. ఇదే నీవు ఈ కన్యకు ఇవ్వవలసినటువంటి కన్యాశుల్కం, ఉంకువ అంటారు దాన్ని. ఇలా ఇవ్వగలిగితే ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకో, నాకే అభ్యంతరం లేదన్న. అప్పుడు అర్జునుడు చిత్రవాహనుడి యొక్క మాటకు ఒప్పుకొని చిత్రాంగదని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా అర్జునుడు ఆ మణిపురంలో విలాసంగా ఉన్నాడు. ఒకనాడు అర్జునుడు తపోధనులైనటువంటి బ్రాహ్మణులతో కలిసి ఆ మణిపురానికి దగ్గర ఉన్నటువంటి సముద్ర తీర తీర్థాలను దర్శిస్తూ సౌభద్రము అనేటువంటి తీర్థానికి వచ్చాడు. అందులో స్నానం చేయడానికి పూనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మహర్షులు ఆపారు అర్జునుడిని. ఇది సొరంగ అసాధ్యమెవ్వరికి ఇందు వంశవరేణ్య విన్మిదియ కాదిది ఏను తీర్థము ఈ సముద్ర తటంబునల్ విదితముల్ దురితాపహంబులు వీని నెన్నడు నాడనోడుదురు సన్మునులిందు కోల్మసొళుల్ కొనుల్ వడి చొచ్చిన. ఓ అర్జున, ఈ తీర్థంలో ప్రవేశించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇదే కాదు, ఈ సముద్ర తీరంలో ప్రసిద్ధము పాపహరాలు అయినటువంటి 5 తీర్థాలు ఉన్నాయి. మహామునులు కూడా వీటిల్లో స్నానం చేయడానికి భయపడతారు. దీనిలో ప్రవేశిస్తే వెంటనే అందులో ఉండేటువంటి పెద్ద మొసళ్ళు పట్టుకొని తినేస్తాయి. ఇది సౌభద్ర, పౌలోమ, కారంధమ, ప్రసన్న, భరద్వాజ, ఇవి తీర్థాల పేర్లు. ఇటువంటి తీర్థాల పేర్లు వింటే పుణ్యమని బ్రహ్మశ్రీ సామవేదం వారు చెబుతూ ఉంటారు. అనేటువంటి పేర్లతోటి దక్షిణ సముద్ర తీరంలో ప్రసిద్ధములైనటువంటి 5 తీర్థాలను 100 ఏళ్ల నుండి భయంకరమైన మొసళ్ళు ఆక్రమించిన 100 ఏళ్లు. ఇవి మునీశ్వరుల చేత విడవబడి ఉన్నాయి. ఈ తీర్థాలు ఇక్కడెవరు స్నానం చేయటల్లా, మునీశ్వరులు కూడా చేయటల్లా. అర్జునుడు వెంటనే అన్ని తీర్థాలు సేవించగోరినటువంటి నాకు ఈ తీర్థాల్లో కూడా స్నానం చేయకుండా ఉండటం పౌరుషం కాదు కదా అనుకున్నాడు. సాహసికుండైన నరుడు అవగాహము సేయుటయు జలముగ్రక్కదల మహాగ్రాహము భీభత్సు బృహద్బాహుబలున్ పట్టికొనియే పరతెంచివడిను. వెంటనే అర్జునుడు సాహసించి స్నానం చేయటానికి నీళ్లలో మునిగాడు. పెద్ద మొసలి ఆ నీరంతా కలత చెందేటట్టుగా వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అర్జునుడిని పట్టుకుంది. అర్జునుడు తన యొక్క భుజబలంతో ఆ మొసలిని సులభంగా ఆ మడుగులో నుండి బయటకు పడేట్టు ఇసిరిపుచ్చుకువేశాడు. అది వెంటనే నూతన యవ్వనంతో ప్రకాశించే ఒక దివ్య కాంత అయింది. అర్జునుడు ఆశ్చర్యపోయినాడు. ఓ కాంత, నువ్వెందుకని ముసలివై ఈ విధంగా మడుగులో ఉన్నావు? ఇప్పుడు ఈ విధంగా ఎందుకు అందాల భావం అయినావు? నువ్వు ఎవరు, ఎక్కడి దానివి అని అడిగాడు. అప్పుడు శాప వృత్తాంతం చెబుతోంది. మహాత్మా, నా పేరు వంద.
నేను కుబేరుడి యొక్క స్నేహితురాల్ని. నా స్నేహితురాండ్రు సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనేవాళ్ళు 4 ఉన్నారు. ఆ 4 కూడా నాలాగే ఈ తీర్థాలలో మొసళ్ళుగా ఉన్నారు. వాళ్ళని కూడా శాప విముక్తులు చేసి రక్షించు స్వామి అని అర్జునుడిని ప్రార్థించింది. వనజాక్షి, అర్జునుడు అడుగుతున్నాడు, వనజాక్షి ఏమి కారణమున ఉగ్ర గ్రాహ రూపములు దల్చితిరి, మీరని అడగిన వేడుకన అతనికది ఇట్లను చెప్పే తద్విధమెల్లం. ఓ పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి దానా, ఏ కారణం వల్ల మీరు భయంకరమైనటువంటి ఈ మొసళ్ల రూపాలు పొందారు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి సంతోషంతో, మహాత్మా, మేము 5 దిక్పాలకులందరి పట్టణాలు చూస్తూ ఒకసారి భూలోకానికి వచ్చాం. దిక్పాలకుల పట్టణాలు, దిక్పాలకులు ఉన్నారు కదా, వాళ్ళకి పట్టణాలు, నగరాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ భూలోకానికి వచ్చాం. ఒక అడవిలో ఒంటరిగా కూర్చొని భయంకరమైన తపస్సు చేస్తూ ప్రశాంతంగా అగ్నిదేవుడితో సమానంగా ఉన్న ఒక బ్రాహ్మణుడిని చూచి అతడి యొక్క తపస్సు చెడగొట్టాలి అనుకున్నాం. ఇక్కడ అగ్నిహోత్రుడితో పోల్చాడు. అగ్నిహోత్రుడు పరమ పవిత్రుడు కాబట్టి అగ్నికల్పుడు అనడంలో ఆ బ్రాహ్మణుడి యొక్క పవిత్రత కూడా మనకి వ్యక్తపరుస్తుంది. మేము వినోదంగా ఆ ముని ముందర ఆడాము, పాడాము, అనేక పరిహాస వాక్యాలు పలికాం. ఆయన ఏ విధంగా కూడా మా వైపు చూడలా, అనురాగం లేనివాడి లాగా ఉన్నాడు. మా పట్ల ఎటువంటి అనురాగం చూపించలే. మనోనిగ్రహం కలవాళ్ల మనస్సులు నిగ్రహం లేని వాళ్ళ మనస్సుల్లాగా స్త్రీల విషయంలో ఎందుకు తగులుకుంటాయి? ఇది అక్కడ నిగ్రహపరుల దృష్టిలో స్త్రీలు గడ్డి పరకలు, ఈ 2 సమానమే కదా. ఇదొక సూక్తి. మనోనిగ్రహం ఉన్న వాళ్ళని స్త్రీలు ఏం చేయలేరు. మేము అనురాగాన్ని రేకెత్తించే చిలిపి చేష్టలు చేశాం. అప్పుడు ఆయన కోపం వచ్చింది. బ్రాహ్మణుడు బాగా కోపించి మా 5 పెద్ద పెద్ద మొసళ్ళు కామని శపించాడు. అప్పుడు మేము చేతులు జోడించి నమస్కరించి, అలుగుదురయ్య విప్రులు మహాపురుషుల్ పురుషాపరాధముల్ తలిగెడువారు ధర్మువులు తప్పక సల్పెడువారు సత్యముల్ పలిగెడువారు వారలకు అపాయము డెందములం తలంచు మూర్ఖులకు విధాతృ చెయ్యుననగు దురితంబులు దుర్యశంబులు. ఓ మహాత్మా, ఓ బ్రాహ్మణోత్తమ, ఎంతో గొప్పవాళ్ళు, కఠినంగా మాట్లాడనటువంటి వాళ్ళు, తప్పులు చేయని వాళ్ళు, ధర్మంగా నడుచుకునేవాళ్ళు, ఎప్పుడూ సత్యమే పలికేవాళ్ళు అయినటువంటి బ్రాహ్మణులు కోపించడం తగునా? ఇది ముందరకాల బంధం అంటే ఎన్ని విశేషణాలు వేసిందో ఆ బ్రాహ్మణోత్తముడికి. అటువంటి బ్రాహ్మణులకు హాని తలపెట్టే మూర్ఖులు బ్రహ్మదేవుడి వల్ల పాపాలు అపకీర్తులు పొందుతారు కదా. అందువల్ల మా తెలివి తక్కువతనాన్ని మీరు సహించి మాకు శాప విమోచనాన్ని ప్రసాదించండి స్వామి అని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కూడా దయదలిచాడు. బ్రాహ్మణుల యొక్క కోపం తాటాకు మంట లాంటిది, బుస్సుమంటుంది, వెంటనే చల్లారిపోతుంది. మీరు మడుగుల్లో ఉంటారు, 5 మడుగుల్లో 5 ఉంటారు. ఏనాడైతే మీరు ఎవరినైతే పట్టుకుంటారో ఆ పట్టుకున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని ఇస్సిరి బయట పుచ్చుకుపడేస్తాడో ఆనాడే అతడే మీ శాప విమోచనానికి కారకుడవుతాడు. ఆ రోజే మీకు శాప విమోచనం అని ఇచ్చాడు. అటువంటి మా చేత పట్టుబడి మమ్మల్ని మడుగుల నుండి బయట పడవేయగలిగినటువంటి గొప్ప చేతులు కలిగినటువంటి వాడు మీరు. మహాత్మా,
గొప్ప భుజబలం కలిగిన వారు. అటువంటి వాళ్ళు ఎప్పుడొస్తారా ఎవరా ఎవరా అనుకుంటూ మేము ఆలోచించుకుంటూ ఉన్నాం. అప్పుడు ఒకనాడు 3 లోకాలను సంచరించేటటువంటి బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారద మహర్షి వచ్చాడు. ఆయన్ను చూచి భక్తితో నమస్కరించాం. ఆ మహాముని మమ్మల్ని చూచి, ఇట్లా ఎందుకు దుఃఖం అని అడిగాడు. మా వృత్తాంతం అంతా చెప్పాం ఆయనకి. బ్రాహ్మణుల యొక్క కోపం, బ్రహ్మదేవుని యొక్క చేష్ట మరలింప సాధ్యం కాదు అన్నాడు. అంటే బ్రాహ్మణ వాక్కు, బ్రహ్మదేవుడి యొక్క చేష్ట ఎవ్వరు కూడా మరలింపలేరు, అసాధ్యం. దక్షిణ సముద్ర తీరంలో ప్రసిద్ధికెక్కిన 5 మడుగులున్నాయి. మీరు వాటిల్లో ధైర్యంగా 100 సంవత్సరాలు ఉండండి. అలా ఉంటూ ఉంటే జననుతుడు పాండుతనయుడు ధనంజయుడు అశేష తీర్థ దర్శన కాంక్షకుంచనుదెంచి మీకుదయనమ్ముని చెప్పిన ఎట్ల శాపమోక్షముసేయు. నారద మహర్షి చెప్పాడు. పాండురాజు కుమారుడైనటువంటి అర్జునుడు అన్ని పుణ్యతీర్థాలను చూడాలన్న కోరికతో వస్తాడు. ఎంత ద్రష్టలో చూడండి మహర్షులు. ఆ ముని చెప్పినట్లే దయతోటి మీకు శాప విమోచనం చేస్తాడు అని నారదుల వారు చెప్పారు. అందుకని మేము వేచి ఉన్నాం. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మహాత్మా, నేడు నీ వల్ల మేము కోరిక తీరిన వాళ్ళమయ్యాం అనగానే అర్జునుడు ఆ వందాదేవి అడిగినట్లుగా మిగిలిన నలుగురికి కూడా దయతోటి శాప విమోచనం చేశాడు. అప్పుడు ఆ దేవకన్యలు ఎంతో సంతోషపడ్డారు. దేవేంద్ర తనయుడైనటువంటి అర్జునుడిని ఆశీర్వదించి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి ఆ పంచతీర్థాలకు నారీ తీర్థములు అనే పేరు వచ్చింది. అంటే స్త్రీలు అందులో మొసళ్ళే ఉన్నారు కాబట్టి అందుకని నారీ తీర్థాలని వచ్చింది. అర్జునుడు కూడా మళ్ళా మణిపురానికి తిరిగి వచ్చి రాజ్యభోగాలను అనుభవిస్తూ చిత్రాంగద యందు బభ్రువాహనుడనేటువంటి కుమారుణ్ణి పొందాడు. ఆ కుమారుడి పేరు బభ్రువాహనుడు. ఆ బాలుడిని ఆ చిత్రవాహనుడి యొక్క వంశకర్తగా, అంటే వంశం నిలబెట్టేవాడుగా ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి గోకర్ణ తీర్థాన్ని చూస్తూ పడమటి సముద్రం పక్కన ఉన్నటువంటి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. ఈ ప్రభాస తీర్థం మహత్తరమైన తీర్థం. శ్రీకృష్ణుడు వెళ్ళాడు, బలరాముడు వెళ్ళాడు, అందరూ వెళ్ళి ఆ తీర్థంలో మునిగారు. అటువంటి గొప్ప తీర్థం ప్రభాస తీర్థం పశ్చిమ సముద్రంలో తీరంలో ఉంది. అక్కడికి ద్వారవతీ నగరం దగ్గర అని విన్నాడు. అంటే ద్వారకా నగరం దగ్గర. అక్కడికి విని అక్కడికి వెళ్ళి నాకు మంచి స్నేహితుడైనటువంటి కృష్ణుణ్ణి చూసి నా జన్మ సఫలత పొందేటట్లుగా పాపాలు పోగొట్టుకుంటాను అని అర్జునుడు బయలుదేరుతున్నాడు. అలాగే శ్రీకృష్ణ సోదరి సుభద్ర చాలా అందమైందని కూడా నేను విన్నాను. శ్రీకృష్ణుడి యొక్క దయతోటి తన కోరిక కూడా నెరవేరుతుందని అనుకున్నాడు. ఏంటి తన కోరిక? సుభద్రని చేపట్టాలని. ఎంతో సంతోషించి అర్జునుడు ఆ ద్వారకా నగరానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా ఆ ద్వారవతీ నగరంలో తనను ఇతరులు తెలుసుకోకుండా ఉండాలని యాదవులకి యతులంటే మిక్కిలి భక్తి ప్రపత్తులని ఆలోచించి ఒక కపట సన్యాసి వేషాన్ని ధరించాడు. మనకదే శ్రీకృష్ణ అర్జున యుద్ధం సినిమాలో ఈ కథ అంతా చూపిస్తారు. ఇంతవరకు అర్జునుడు వ్రతయాత్ర సముచిత వేషంతో ఉన్నాడు. ఇప్పుడు మాత్రమే కృతక యతి వేషాన్ని ధరించాడు. కృతక యతి అంటే మాయా యతి. పరమ బ్రహ్మణ్యు జగద్గురు గరుడధ్వజుని అనంత గుణు ఏకాగ్ర స్థిరమతి అయి నిజ హృదయాంతర సుస్థితు చేసి
భక్తి తలచుచునుండెన్. బ్రాహ్మణుల యొక్క మేలు కోరేవాడు, లోకానికంతకీ గురువైనటువంటి వాడు, జగద్గురు, గరుత్మంతుణ్ణి ధ్వజంగా కలిగినటువంటి వాడు, అంతులేని సుగుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఏకాగ్రమైన చిత్తంతో తన మనస్సులో నిలుపుకొని ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని భక్తితో ధ్యానిస్తూ ఉన్నాడు అర్జునుల వారు. అక్కడ అర్జునుడు ఉన్నాడని తెలుసుకొని దయామయుడైనటువంటి శ్రీకృష్ణుడు తానొక్కడే ఆ ప్రభాస తీర్థానికి వచ్చాడు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకు ప్రసన్నుడే కదా. చూడండి, ఈ విధంగా తన దగ్గరకు వచ్చినటువంటి దేవకీనందనుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఎంతో వేగిరపాటుతో నమస్కరించాడు. అర్జునుడు ఆనంద బాష్పాలు నిండిన కన్నులతోటి ఈ విధంగా అన్నాడు: ద్వాదశమాసిక వ్రతము ధర్మ విధిన్ జలుపంగనేగి గంగాది మహానది హిమవదాది మహాగిరి దర్శనంబు మీ పాద పయోజ దర్శనంబు పన్నుగ చేయుట చేసి పూర్వ సంపాదిత సర్వ పాపములు బాసే భృశంబుగ నాకు అచ్యుతా. కృష్ణ, ద్వాదశమాసిక వ్రతాన్ని ధర్మ పద్ధతిగా ఆచరించడం కోసం నేను వెళ్ళి గంగా మొదలైనటువంటి మహానదుల దర్శనం చేసుకున్నాను. హిమాలయం మొదలైనటువంటి పర్వతాల యొక్క దర్శనం చేశాను. ఇప్పుడు మీ పదపద్మాల దర్శనం చేయడం నాకు పూర్వ పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి అన్నాడు. భగవంతుడి యొక్క దివ్య పాదార విందాలను ఎవడు దర్శించుకుంటాడో వాడి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక్కడ సకల తీర్థ స్నానాల వల్ల పూర్వం చేసిన పాపాలు తొలగిపోయాయని సామాన్యులైనటువంటి తీర్థయాత్రలు చేసే వాళ్ళ అభిప్రాయం. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? ఆయన నారాయణ భక్తుడు. గంగా స్నానం చేయటం వల్లనే కాకుండా ఆ గంగ పుట్టిన చోటైనటువంటి నారాయణుడి యొక్క పాదపద్మాలను దర్శించినప్పుడే కదా పాపాలన్నీ పోయి నిర్వాణం సిద్ధిస్తుంది. నిర్వాణం అంటే మోక్షం, అంటే హరిపాదోద్భవ కదా ఆ తల్లి. అది అందుకే చివరి క్షేత్రం ద్వారవతి కావడం విశేషం పెట్టాడు. ఇక్కడ పరమాత్మ యొక్క దివ్య దర్శనం చేసుకున్నాడు. చివరికి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జునుడిని గాఢంగా కౌగలించుకొని ఇంద్రప్రస్థంలో ఉన్న అందరి యొక్క కుశలం అడిగాడు. ఆ తరువాత తీర్థయాత్రలు చేయడానికి గల కారణాన్ని, సుభద్రపై అతడికి ఉన్న అనురాగాన్ని తెలుసుకుని ద్వారకా నగరానికి పిలుచుకొని వెళ్ళాడు. ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడి యొక్క నవ్వులో, కౌగిలింతలో అర్జునుడి యొక్క రాక వల్ల, అతని భక్తి స్నేహాల వల్ల కలిగినటువంటి ఆనందం వ్యక్తం అవుతుంది. సుభద్రను చేపట్టాలని అతని యొక్క ఆంతర్యాన్ని గురించిన అవగాహన కూడా ఉంది పరమాత్మకి. అది సఫలం చేస్తానన్న సూచన కూడా ఇచ్చాడు. అది పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి కరుణ. ఆ విధంగా ఎంతో అందమైనటువంటి ఆ రైవతకాద్రి గుహలో రాజవంశానికి అంతా అందగాడైనటువంటి అర్జునుడిని ఉంచాడు. రైవత పర్వతం దాంట్లో గుహలో పెట్టాడు. నేరుగా తీసుకెళ్ళాల పెట్టి ఆ రాత్రి మణిదీపాలు వెలుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు స్నేహాతిశయంతో తనివి తీరక అర్జునుడితోటి ఇష్టమైనటువంటి సంభాషణలు గడిపాడు. ఈ విధంగా పరమపురుషులైనటువంటి అర్జునుడు, శ్రీకృష్ణుడు తాము పూర్వజన్మలో నరనారాయణులుగా బదరికాశ్రమంలో తపస్సు చేస్తూ సహవాసం చేశారు కాబట్టి మహానందంతో పరస్పరం ఇంపైనటువంటి తీయటి మాటలతోటి ఆ రాత్రి నిద్రపోకుండా గడిపారట మాట్లాడుకుంటూ. తెల్లవారుజామున శ్రీకృష్ణుడు అర్జునుడిని అక్కడే ఉండవలసిందని ఆజ్ఞాపించి తాను బంగారపు రథం ఎక్కి ద్వారకాపురానికి వెళ్ళాడు. అక్కడ పురజనులకి, మంత్రుల సమక్షంలో రైవతక మహోత్సవాన్ని చాటించడానికి ఆజ్ఞాపించాడు.
ఆ ద్వారకా నగరంలో ఉన్న ప్రజలంతా కూడా అందంగా అలంకరించుకున్నారు, మంచి వస్త్రాలు కట్టుకున్నారు, ఆభరణాలు ధరించారు. ఐశ్వర్యమంతా ప్రకటమయ్యేటట్టుగా కలిసి బయలుదేరారు కోలాహలంగా. వివిధమైనటువంటి వాద్యాల ధ్వనులు చెలరేగినాయి. ఆటలతోటి పాటలతోటి ఆ రైవత పర్వతానికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ పూజలు చేశారు. యవ్వనంలో ఉన్న ఆడవాళ్లు జనసమూహం సంతోషంతో తమని చూసి మెచ్చుకుంటూ ఉంటే, కొత్తగా ముడిచినటువంటి కొప్పులలోని పూలు పైకి జారుతూ ఉంటే, చెమట బిందువులు చెదిరిపోతే మద్యపానం చేత మైమరిచినా ఇంపారగా పాడుతూ తాళానికి తగినట్టుగా అడుగులు వేస్తూ నాట్యం చేస్తూ ఉన్నట్టు వాళ్ళంతా. సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు మొదలైనటువంటి యాదవ శ్రేష్ఠులంతా కూడా ఆనందంతో వాళ్ళ యొక్క భార్యలతో కలిసి ఏనుగులను, ఆడ ఏనుగులను, గుర్రాలను, పల్లకీలను ఎక్కి ఆ ఉత్సవానికి వెళ్ళారు. జగద్గురుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా రుక్మిణీదేవి మొదలైనటువంటి 16,008 మంది భార్యలు మొత్తం ఆయనకు అందరూ వెంట వస్తూ ఉంటే, ప్రజలంతా తనకు నమస్కరిస్తూ ఉంటే దేవేంద్ర వైభవంతో ఆ రైవతకాద్రికి వెళ్ళాడు పరమాత్మ. ఈ విధంగా వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునుని గురించి ఆలోచించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడిని వెంటబెట్టుకుని ఆ పర్వతంలో ఉన్నటువంటి అందమైన ప్రదేశాలను చూపిస్తూ విహరించాడు. ఆ తర్వాత ఇద్దరు నిర్మలమైన మణులతో నిర్మితమైన ఒక అరుగు మీద కూర్చొని ఇష్టాగోష్ఠి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో సుభద్రాదేవి అర్జునుడిని భర్తగా తన మనస్సులో తలంచుకుంటూ భక్తితోటి కాలినడకన తిరిగి ఆ రైవతకాద్రికి పూజలు చేసి నమస్కారాలు చేసింది. ఆమె ఎలా వచ్చిందని చెప్పారు ఇక్కడ అన్నయ్య గారు. మోగుతున్నటువంటి చిరుగజ్జలతో కూడిన బంగారు మొలనోళ్ల సమూహం, మణుల చేత మనోహరమైనటువంటి మ్రోగుతూ ఉన్నటువంటి అందెలు సమాన ధ్వనితో ఒప్పుతూ ఉంటే, కన్యకాజనం తన చుట్టూ ఉంటే అప్పుడు సుభద్ర ఆ విధంగా వచ్చింది. ఆమె నడిచి వచ్చింది. అర్జునుడు తనకు భర్త కావాలని గాఢంగా భావిస్తూ ఉన్నది. రైవతకాద్రిని పూజించి నమస్కారం చేసింది. మొదటి 2 వాక్యాల్లో నాయిక యొక్క నడకల అందం చెప్పాడు. ఆ తర్వాత ఆమె ఆగి పూజించి నమస్కరించి విశ్రాంతి సౌందర్యం పద్యగతిలో అవరోహణ క్రమంలో చిత్రించాడు ఇక్కడ నన్నయ్య గారు. దానివల్ల నాయిక యొక్క మనోభీష్టం అంటే త్వరలోనే అర్జునుడు భర్త కావాలి అనేటువంటి ఆకాంక్ష అర్ధదర్శనం కావటం గమనిస్తే, నన్నయ్య గారి యొక్క సమాధి గుణ పద్యరచనకి ఈ పద్యం సార్థకమైనటువంటి ఉదాహరణ. ఆమె సుభద్రాన్ని తెలుసుకున్నాడు అర్జునుడు. ఆ క్షణమే పుట్టినటువంటి మన్మధుని చేత చిలింపజేయనటువంటి మనస్సు కలవాడైనాడు ఆ విజయుడు. అటువంటి విజయుడిని శ్రీకృష్ణుడు మనోహరంగా చూచాడు. చూసి అర్జునుడితో అంటున్నాడు, మునీంద్ర, స్త్రీల మీద మనసు నిలపడం నీకు తగినట్టుగా ఉందా అన్నట్ట అని చిరునవ్వు నిండిన ముఖంతో అతనితోటి ప్రియమారా అన్నాడు. పైపెచ్చి ఇక్కడ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానంలో ఆ విధంగా బయటపడటం అనుదాత్తం. దాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు అర్జునుడిని పరుషంగా మందలించవలసినటువంటి తరుణం కాదని, అతని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనురాగం వల్ల నవ్వుతూ వ్యంగ్యంగా హెచ్చరించాడు. ఇక్కడ చూడండి, కృష్ణ పరమాత్మ అంటున్నాడు, అర్జున, నీకు సుభద్ర మీద అనురాగం ఉన్న సంగతి నాకు ఇదివరకే తెలుసయ్యా, భయపడద్దు. నీ కోరిక వసుదేవుడికి దేవకీదేవికి చెప్పి నేను సఫలం చేస్తా అని అర్జునుడి యొక్క మనస్సుకి ఆనందం కలిగేటట్టుగా అన్నాడు. అప్పటికప్పుడే వేగంగా వీళ్ళ వేగుల వాళ్ళని పిలిపించాడు. ద్వారవతిలో అర్జునుడున్నాడని కుశల వార్తను ధర్మరాజుకు తెలియజేయడానికి పంపించాడు ఇంద్రప్రస్థానికి. కృష్ణుడు అక్కడ ఉండగానే బలరాముడు మొదలైన యాదవులంతా అక్కడికి వచ్చారు. వాళ్ళు యతులంటే ఇష్టం కదా, అందుకని అతిభక్తులై అర్జునుడిని ఎత్తుగా భావించి ఆయనకు నమస్కారాలు చేశారు.
ఆయన వల్ల పుణ్యతీర్థ విశేషాలు, వాటిని సేవించడం వల్ల కలిగే ఫలితాలు అన్ని విని సంతోషపడ్డారు. ఈ వర్షాకాలంలో మహాత్మా మీరు ఇక్కడే ఉండి చాతుర్మాస వ్రతం జరిపి మమ్మల్ని అందరినీ కృతార్థులు చేయండి అని ప్రార్థించి అర్జునుణ్ణి వెంటబెట్టుకొని ఆయనకి అన్నపానాదులతో సేవ చేయటానికి సుభద్రాదేవిని నియోగించి ఆ కన్య యొక్క అంతఃపురంలోనే ఆయన ఉండడానికి ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో రాజులకి అదొక అలవాటు. మహాత్ములు ఎవరొచ్చినా తమ వంశంలో పుట్టినటువంటి అమ్మాయిలను పెడతారు అక్కడ, కన్యకామణుల్ని సేవ చేయటానికి. అలానే కదా కుంతీదేవి కూడా దుర్వాసో మహర్షికి సేవ చేసి మంత్రం పొందగలిగింది. అందువలే కదా పాండురాజు పుత్రవంతుడై 5 సంతానాన్ని కలగలిగాడు. ఏమిటి మరి చాతుర్మాస్యం అంటే అందరికీ తెలిసిందే. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 మాసాలు. ఇది వర్షాకాలం కాబట్టి యతులు ప్రయాణం చేయరు, తీర్థయాత్రలు చేయకుండా ఒక ప్రదేశంలో ఉండి ఈ వ్రతం చేస్తారు. మనకి ఈ సన్యాసులు కూడా చేస్తారు ఈ వ్రతం. ముఖ్యంగా మఠాధిపతులు, పీఠాధిపతులు. ఈ మధ్య మరి కంచిపీఠం వారు కూడా వస్తే మేము కాకినాడ వెళ్ళి కార్తీక మాసంలో దర్శించుకొని వచ్చాం. అర్జునుడు, రూపవతి, గుణవతి అయినటువంటి సుభద్ర తనకి సేవలు చేస్తూ ఉంటే ఆ కన్యకామణి యొక్క అంతఃపురంలో హాయిగా ఉన్నాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది, అర్జునుడు సుభద్రని ఏ విధంగా పరిణయం చేసుకున్నాడు, దానివల్ల ఎటువంటి పరిణామక్రమం వచ్చింది, తదితర విశేషాలతోటి రేపటి రోజు కలుసుకున్నాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే